నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఢిల్లీలో వాయు కాలుష్యం, 5వ తరగతి వరకు స్కూల్స్ మూసివేత, స్టేజ్ 3 ఆంక్షలు అమలు చేస్తున్నట్లు వెల్లడి. నేడు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో భేటీ. రేపు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న చంద్రబాబు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలు భక్తులతో సందడి. నదీ తీరాల్లో దీపాలు వెలిగించి తెప్పలు వదిలిన మహిళలు. అమాయకులను అరెస్టు చేయించడం సరికాదన్న వైసీపీ నేత ముద్రగడ. అధికార దాహం తీర్చుకోవడానికే సూపర్ 6 పథకాలు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. తొలుత వెలగపూడి సచివాలయం ఎదురుగా ఉన్న హెలీప్యాడ్ నుంచి హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుండి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 3:45 ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశమవుతారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు విషయాలపై ఆయన వారితో చర్చించనున్నారు. ఇదే క్రమంలో ఢిల్లీలోని బీజేపీ పెద్దలతోనూ ఆయన భేటీ అవుతారు. బీజేపీ పెద్దల కోరిక మేరకు శనివారం ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఎన్డీఏ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. భారతీయ రైల్వే వ్యవస్థలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. రామేశ్వరం ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో కలిపే భారీ వంతెన పంబన్ పూర్తయింది. సముద్రం గుండా ఎలాంటి ఆటంకం లేకుండా నౌకలు వెళ్లేలా ఏర్పాటు చేసిన వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిని తొలిసారిగా సముద్రం మధ్యలో 17 మీటర్ల ఎత్తులో 550 కోట్లతో నిర్మించారు. ఈ క్రమంలో నవంబర్ 13, 14 తేదీల్లో తనిఖీలు నిర్వహించినట్లు రైల్వే సేఫ్టీ కమిషనర్ సౌత్ జోన్ ఏఎం చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వంతెనపై వివిధ ప్రాంతాల్లో నడిచి నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం బ్రిడ్జ్ మధ్యలో ఉన్న లిఫ్టింగ్ సిస్టమ్ ను, మండపం నుండి రామేశ్వరం వెళ్లే హై స్పీడ్ ట్రయల్ రన్ ను పరిశీలించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కొత్త పంబన్ రైల్వే వంతెన పునాది నిర్మాణాన్ని పరిశీలించామని, లిఫ్టింగ్ సిస్టమ్ కు సంబంధించిన ఆపరేషనల్ టెస్ట్ కూడా నిర్వహించామని మదురై డిఆర్ఎం శరత్ శ్రీవాస్తవ వెల్లడించారు. హై స్పీడ్ ట్రయల్ రన్ మండపం నుంచి రామేశ్వరం వరకు 90 కిలోమీటర్ల వేగంతో 15 నిమిషాలు పట్టిందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు పట్ల మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. తెలంగాణలో బుల్డోజర్ పాలన కొనసాగిస్తున్నారని మావోలు మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుందని, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం మాత్రం దూకుడుగా పనిచేస్తుందని మావోయిస్టు పార్టీ విమర్శించింది. మావోయిస్టు పార్టీ తన లేఖలో హైడ్రా, మూసీ సుందరీకరణ అంశాలను ఇటీవల కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో జరిగినది కూడా ప్రస్తావించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆదాయపు పన్ను అధికారుల పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు ఓ కుటుంబాన్ని 3 కారులలో ఎత్తుకెళ్లారు. గోవిందప్ప కుటుంబాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక దొండగులు రామకుప్పం మండలం కేంద్రంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద పోలీసులను చూసి కారు నుండి గోవిందప్ప కుటుంబాన్ని దించేశారు. పోలీసుల విచారణలో ఆదాయానికి మించి మీ దగ్గర డబ్బు ఉన్నట్లు తమకు సమాచారం అందడంతో దాడులు చేశామంటూ దుండగులు చెప్పారని గోవిందప్ప తెలిపారు. ఇక ఈ ఘటనపై రామకుప్పం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్రామం ఊరికి కొంచెం కిలోమీటర్ దూరంలో మా ఇల్లు ఉంది. నైట్ 11:30 గంటలకు వచ్చి మా నాయన దగ్గర మీ కొడుకుని లేపించమని చెప్పి లేపి వస్తానే నన్ను పట్టుకొని 4 మంది గన్ పెట్టుకొని బండి దాకా తీసుకుపోయి తర్వాత మా కొడుకు, మా భార్యని, మా నాయన్ని అందరినీ ఎక్కించుకొని పోయి మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేయడానికి
మేము మీ దగ్గర డబ్బులు ఉందని ఆదాయానికి మించి ఆస్తి ఉంది అని చెప్పి మాకు డబ్బులు సగం ఇస్తే మేము వదిలేస్తాం కేసు లేకుండా, లేదంటే జీవితాంతము లోపలేసేస్తాము అని చెప్పి బెదిరించి తోడుకొని వచ్చి తర్వాత విజలాపురం కట్ట మీదకి వచ్చి మీ తమ్ముడు మీ వాళ్ళు ఎక్కడ ఉండేది అని చెప్పి మళ్ళీ చెప్తే మళ్ళీ ఊర్లో ఉన్నారంటే మళ్ళీ రిటర్న్ ఊర్లోకి వచ్చి మా అమ్మ మా పెద్దమ్మని మా తొమ్మిది కొడుకుని ముగ్గురిని మళ్ళీ ఇంకో బండిలోకి ఎక్కించుకొని వచ్చి అతికుప్పం దగ్గర కొంచెంసేపు నిలుపుతున్నారు. బండిలో మేము ఉంటుంది, వాళ్ళు ఏదో డిస్కషన్ చేసుకున్న తర్వాత రామకుప్పంలో దూరి పెట్రోల్ బంక్ రోడ్లు అంటే బంగాళపు క్రాస్లో తిరుక్కొని వస్తే మన పోలీసు వాళ్ళు అక్కడ తనిఖీ చేస్తుంటే అప్పుడు వాళ్ళు ఆఫ్ చేస్తే అప్పుడు నిలిపితే మేమేదో సొంత పని అని చెప్పి మా వాళ్ళు చెప్పేస్తే తర్వాత నన్ను వదలలేదు. మళ్ళీ ముందర బండి వచ్చేసింది. ముందర బండి వచ్చి వాళ్ళు ఓపెన్ చేయమంటే సర్రని వెళ్ళిపోయే బండి. ఎస్ఐ సార్ ఫోన్ చేస్తే ఎస్ఐ సార్ వచ్చి మళ్ళీ నిలిపి వాటిని చెక్ చేస్తే మా డోర్లు తీసినారు. మేము డోర్ తీసి సార్తో మాట్లాడుతాను, బండ్లు సార్ అని వెళ్ళిపోయినాం. శ్రీ లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై విడుదల కానున్న దేవకి నందన వాసుదేవ చిత్రం ప్రమోషన్స్ విశాఖలో సందడి చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనలుడు గల్లా అశోక్ హీరోగా, మానస వారణాసి హీరోయిన్ గా, అర్జున్ సంధ్యాల దర్శకత్వంలో సోమినేని బాలకృష్ణ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా విశాఖలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో చిత్ర తారాగణం మూవీ విశేషాలను వివరించారు. మెయిన్ క్యారెక్టర్ పేరు కృష్ణ, విలన్ పేరు కంచరాజు, హీరోయిన్ పేరు సత్యభామ. ఆ ప్యారలల్స్ ఉంటాయి. సో భాగవతాన్ పైన అండ్ కొంచెం హీరో క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం అర్జున్ గారు కొంచెం బాగానే రాశారు అండ్ అందరికీ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అని అనుకుంటున్నాం. సో విల్ సీ. సార్ మురారి కంటెంట్ లాగా కనిపిస్తుంది ట్రైలర్ చూసినప్పుడు. మురారిలో అంటే అది మురారి అంటే కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ అండి. అది చాలా రెండు పెద్ద కుటుంబాల మధ్య జరిగే కథ అది. అండ్ అందులో మిథలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే వాళ్ళకి హిస్టరీ, ఆ ఫ్రీడమ్ ఫైటింగ్ అదంతా ఉంటుంది. మన దీంట్లో ఏంటంటే మురారి అంత క్లాసిక్ అవ్వదు అని అనుకుంటున్నాను. బట్ అట్ ది సేమ్ టైం అయితే కానీ నాకన్నా ఇంకా ఎవరు హ్యాపీగా ఉంటారు చెప్పండి. ఐ మీన్ లైక్ ఇప్పుడు మీకు మురారి ఫీల్స్ వస్తున్నాయంటే దట్స్ ఆల్రెడీ బిగ్ విన్ ఫర్ మీ. బట్ అట్ ద సేమ్ టైం ఐ హావ్ టు సే అది మురారి లాంటి సినిమా అయితే కాదు. కొంచెం ప్రాపర్ కమర్షియల్ ఫార్మాట్లోనే కొంచెం వైలెన్స్, మెలోడ్రామా ఇంకా కొంచెం ఎక్కువ ఉండే సినిమా ఇది. యాక్చువల్లీ ఒప్పుకున్నప్పుడు హనుమాన్ ఇంకా బయటికి రాలేదు. కానీ ప్రశాంత్ వర్మ అంటే లైక్ ఒక రెప్యుటేషన్ ఉండింది ఆల్రెడీ. లైక్ ఇప్పుడు ప్రశాంత్ వర్మ స్టోరీ ఇస్తున్నాడంటే మనకు ఆల్రెడీ తెలుస్తుంది ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది, లైక్ ఒక ట్విస్ట్లు కానీ ఏదో ఒకటి సంథింగ్ దట్ ది ఆడియన్స్ విల్ ఫైండ్ ఇంట్రెస్టింగ్ అనేది. సో ఆ కాన్ఫిడెన్స్లోనే వెళ్ళి విన్నాను అండ్ దెన్ నాకు నచ్చేసింది. గతంలో చేసిన హీరో సినిమాకి ఇది పూర్తి వైవిధ్యమైన సినిమా. దీనికోసం స్పెషల్ హోంవర్క్ ఏమైనా చేశారు? స్పెషల్ హోంవర్క్ అంటే లుక్ పైన వర్కౌట్లు కానివ్వండి, లేకపోతే చాయిస్ ఆన్ మేకప్ ఆర్ జుట్టుకి కొంచెం రంగు పోయడం కానీ అండ్ ఆ డ్రెస్సింగ్ అదంతా లైక్ దట్ ఈస్ ద హోంవర్క్ వీడి. ఆ లుక్ ఎలా తేవాలనేది దీనిపైన బాగా కష్టపడ్డాం. కానీ ఒకసారి సెట్కి వెళ్ళాక ఇంకా అర్జున్ సార్ క్లారిటీతో వెళ్ళిపోయాం అంతే. ప్రత్యేకం కారణం అంటే లైక్ సరైన స్టోరీ రాకపోవటం అండ్ సరైన మనిషి రాకపోవటం. క్యారెక్టర్ బేసిక్గా విజయనగరం అమ్మాయి. తనకి 3 words డిస్క్రైబ్ చేయాలంటే తనని షీఈ్ వెరీ లవబుల్, మిస్టీరియస్ అండ్ తనకి ఫ్యామిలీ అంటే ప్రేమ. ఎక్కువ రివీల్ చేయలేను క్యారెక్టర్ గురించి, బట్ ఇది కాకుండా ఐ జస్ట్ లైక్ టు సే దట్ తనలో ఒక మంచి క్వాలిటీ ఉంది అండ్ దట్ ఈస్ లైఫ్లో ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా ఒక ధైర్యంతో నిలబడుతుంది. అండ్ ఐ థింక్ ఆ క్వాలిటీకి నేను చాలా రిలేట్ అయ్యాను యాజ్ అన్ ఆర్టిస్ట్. అంటే మన తెలుగు అమ్మాయి అండి. సో మేము తెలుగు అమ్మాయి కోసమే చూస్తున్నాం ఫస్ట్ నుంచి. ఎందుకంటే ఇది ప్యూర్ మన తెలుగు మూవీ. మనకి ఆవకాయ పచ్చడి లాంటి మూవీ మనది. ఇప్పుడు అందరూ కొత్తదనం, అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి చూడాలని అనుకుంటున్నారు. బట్ చాలా గ్యాప్ వచ్చింది ఈ మధ్య మంచి మాస్ సినిమా చూసి. సో మాది రెగ్యులర్గా ఉండదు, పాయింట్ కొత్తదే. మీరు డెఫినెట్గా ఇంటర్వెల్కి షాక్ అయితే అవుతారు. అంటే ఎక్స్పెక్ట్ చేయరు. సేమ్ మొన్న కాకి క్లైమాక్స్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేదో అంతా కలిపాడు కదా డైరెక్టర్. ఫస్ట్ 2 hours ఇదేందో, బట్ లాస్ట్ 20 minutes కాపాడింది సినిమాని. సో మా మూవీ కూడా ఆ ఇంటర్వెల్ దగ్గర రివీల్ అయ్యే ప్లాట్ అనేది ఎవరు బయటికి రివీల్ చేయకుండా ఉంటే బాగుండదు. అందరూ చూసిన వాళ్ళైనా సరే అది చెప్పారంటే తెలిసిపోతుంది. దేవుడి సినిమా కంటెంట్గా ట్రెండింగ్లో ఉందని చెప్పేసి ఆ కాన్సెప్ట్ వస్తున్నారా? అదే లేదండి,
మేమేదో వాంటెడ్గా జనాల మీద రుద్దటానికి దేవుడిని వాడుకోలేదండి. మా దేవుడు ఈ కృష్ణ సత్యభామ అనే క్యారెక్టర్ని దేవుడు తీసుకెళ్తాడు పలానా వాళ్ళ లైఫ్లోకి, మీరు ఇది చేయండి అని. మూవీ బిగినింగే దేవుడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇంకా కంసరాజు కృష్ణ క్యారెక్టర్ వస్తుంది. సో మన దేవకీ నందన్ వాస్తేవాలో నా రోల్ టిపికల్ ఒక విజయనగరం కుర్రోడు ఎట్లా ఉంటాడో అట్లానే కనిపిస్తాను. అండ్ కొంచెం మీరు హీరో సినిమా చూస్తే అందులో కామెడీగా కొంచెం చబ్బీగా కనిపించాను. ఇందులో మళ్ళీ కంప్లీట్ ఆపోజిట్గా కనిపిస్తాను. సో ఐ థింక్ యూ గైస్ విల్ బి వెరీ ఎంటర్టైన్డ్. ఈ సినిమా మీకు కావాల్సినంత ఫుల్ మీల్స్ ఇస్తుంది. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్ November 22nd. థ్యాంక్ యూ. సో నా క్యారెక్టర్ పేరు సత్యభామ. తను విజయనగరం అమ్మాయి. అండ్ తనని 3 wordsలో డిస్క్రైబ్ చేయాలంటే షీఈ్ వెరీ ఫన్, లవింగ్ అండ్ వెరీ స్ట్రాంగ్. అది నీకు మూవీలో కనిపిస్తుంది. ఎలాంటి కష్టమైన పరిస్థితులు వచ్చినా తను ఒక ధైర్యంతో నిలబడుతుంది. వికాస తరంగిణి ఆధ్వర్యంలో గీతా జయంతి పర్వదినాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి స్వీయ పర్యవేక్షణలో December 7వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. 6 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు సీతమ్మధర పాత ఈనాడు కార్యాలయాన్ని వేదికగా నిర్వహించారు. ప్రతిరోజు 2 పూటల స్వామివారి గీతామృత ప్రవచనాలు ఉంటాయని నిర్వాహక కమిటీ వెల్లడించింది. December 11న గీతా జయంతి రోజు స్వామివారితో కలిసి సంపూర్ణ భగవద్గీత పారాయణం ఉంటుందని వికాస తరంగిణి రాష్ట్ర అధ్యక్షులు MSSR వర్మ, శ్రీ వైభవ్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు శేషాచార్యులు ఉత్సవ వివరాలు వెల్లడించారు. అలాగే ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. విశాఖపట్నంలో మార్గశీర్ష శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని గీతా జయంతి ఉత్సవాన్ని విశాఖపట్న వాసులకి యావత్ భక్త బృందానికి ప్రేమతో అనుగ్రహించారు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారు. ఈ సందర్భంగా ఈ గీతా జయంతి ఉత్సవంలో స్వామివారు సుమారు 4 రోజుల పాటు ఇక్కడ ఉండి ఇటు ఆధ్యాత్మికంగాను సామాజికంగాను భారతీయ విలువలను సనాతన సాంప్రదాయాన్ని ఉద్బోధ చేస్తూ మనల్ని ఉత్తేజపరుస్తూ గీతా జయంతి వైభవాన్ని విశాఖపట్నానికి అనుగ్రహించారు కనుక యావత్ భక్త బృందం ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తూ ముందుగా మీ అందరికీ ఈ శుభవార్తని అందజేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ఉన్న మరిన్ని విశేషాలని శ్రీమాన్ వర్మ గారు తెలియజేస్తారు. అందరూ ఆహ్వానితులు ఈ కార్యక్రమానికి. ఏ స్వచ్ఛంద సంస్థలు కానీ ఆధ్యాత్మిక సంస్థలు కానీ అన్ని సంస్థలు కలిపి ఈ కార్యక్రమాన్ని అందరి పండగగా మార్చుకొని అది ప్రపంచానికి అందించవలసిన కార్యక్రమం ఇది. అన్ని దేశాలు కూడా భగవద్గీతని శిరోధార్యంగా భావించడానికి అన్ని క్వాలిటీలు భగవద్గీతలో ఉన్నాయనే దేశాలన్నీ గౌరవిస్తున్నాయి. ఆ పుట్టిన దేశం భారతదేశం కనుక ఈ దేశంలో అందులో మన ప్రాంతంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ స్వామివారి మంగళాశాసనాలు తీసుకుంటూ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న తీర్థగోష్ఠి కార్యక్రమాలు కానీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కానీ గీతాపారాయణ కానీ ప్రవచనాది యజ్ఞాది కార్యక్రమంలో కానీ అందరూ పాల్గొనవలసిందిగా మనఃపూర్వకంగా ఆధ్యాత్మికంగా ఉండే ఈ సత్సంగాల తరఫున కూడా మరోసారి ఆహ్వానం పలుకుతూ విశాఖపట్నం వారజాశ్రమం ప్రధాన బాధ్యత వహిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నది కనుక అందరూ ఆహ్వానితులే. శ్రీ 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 చిన్నజీయర్ స్వామివారి పాదపద్మాలకు అనేక దాసోహాలు తెలియజేసుకుంటూ మన విశాఖ నగర పురప్రజలకు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేసే సంస్థలందరికీ కూడా మన రాబోయే డిసెంబర్ నెలలో జరగనున్న చిన్నజీయర్ స్వామివారి యొక్క గీతామృత ప్రవచన కార్యక్రమాలకి ఈ మాధ్యమం ద్వారా మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ మనకి December 7వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా చిన్నజీయర్ స్వామివారు మన విశాఖ ప్రజలందరినీ అనుగ్రహించడం కోసం గీతా ప్రవచన కార్యక్రమాలని మనకి అందిస్తున్నారు. ముఖ్యంగా 7వ తారీఖు ఉదయం నుంచి 7 గంటలకు ప్రారంభమయ్యే భగవద్గీత ఉపన్యాసం, అలాగే తదనంతరం 8:30 నుంచి స్వామివారి యొక్క తీర్థగోష్ఠి ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం 7 నుంచి. అలాగే సాయంత్రం 5:30 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణతో ప్రారంభమై 7:30 గంటల వరకు శ్రీ భగవద్గీత మీద స్వామివారి యొక్క ఉపన్యాసం కార్యక్రమం జరుగుతుంది.
అలాగే 8వ తారీఖున విశేషమైనటువంటి కార్యక్రమం శ్రీరామ పాదుక ఆరాధన అనే కార్యక్రమాన్ని కూడా స్వామివారి మనకి అనుగ్రహించారు. ఆ కార్యక్రమానికి కూడా అందరూ కూడా పాల్గొని రామ పాదుకలని స్వీకరించి స్వామివారి యొక్క మంగళాశాసనాలు పొందగలరని మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. అలాగే మళ్ళీ 10వ తారీఖు ఉదయం స్వామివారి ద్వారా ఎవరైతే మంత్రోపదేశం పొందాలని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. ఆ రోజు సమాశ్రయ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా 11వ తారీఖు గీతా జయంతి సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి అందరితో కలిసి స్వామివారు భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని మనందరితో నిర్వహించడం కోసం మనకు అనుగ్రహించారు. తప్పకుండా ఆచార్యులతో కలిసి మనం భగవద్గీతని పారాయణ కార్యక్రమం నిర్వహించుకుందాం. వారితో కలిసి మనం భగవద్గీతని పారాయణం చేసి వారి యొక్క పరిపూర్ణమైన మంగళాశాసనాన్ని మనందరికీ పొందే అవకాశాన్ని మనకు అందించారు. కాబట్టి అందరూ దీన్ని ఆహ్వానంగా భావించి తప్పకుండా పాల్గొని ఆ శ్రీకృష్ణ పరమాత్మని అలాగే మన ఆచార్యుల్ని మంగళాశాసనాలు పొంది మీరందరూ కూడా ఆనంద పొందుతారని ఆహ్వానిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం పొదలపల్లి గ్రామంలో కార్వేటి నగరం సిఐ హనుమంతప్ప ఆధ్వర్యంలో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. భారీ ఎత్తున నాటుసారా ఊట ధ్వంసం చేయగా 28 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సిఐ హనుమంతప్ప మాట్లాడుతూ ఎస్ఆర్పురం మండలం పొదలపల్లి గ్రామంలో శుక్రవారం గార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని, అందులో భారీ ఎత్తున 2000 లీటర్ల నాటుసారా ఊట, 100 లీటర్ల నాటుసారా, 28 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా 7 మంది అనుమానితులు ఉన్నట్లు వారిని విచారించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా నాటుసారా తయారు చేసిన, అమ్మిన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పురం ఎస్ఐ సుమన్, కార్వేటి నగరం ఎస్ఐ రాజకుమార్, వెదురుకుప్పం ఎస్ఐ వెంకట సుబ్బయ్య, 30 మంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం సువర్ణపురం గ్రామ సమీపంలో ఉన్న శివాలయంలోకి తెల్లవారుజామున 3 ఎలుగుబంట్లు చొరబడ్డాయి. కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా గ్రామంలో ఉన్న భక్తులు తెల్లవారుజామున శివుని దర్శించుకునేందుకు వచ్చేటప్పటికి శివాలయం ఆవరణంలో ఉన్న 3 ఎలుగుబంట్లను చూసి ఒక్కసారిగా భయోందరణ చెందారు. కాగా కాసేపటికి ఆ 3 ఎలుగుబంట్లు సమీపంలో ఉన్న తోటలోకి వెళ్లడంతో భక్తులంతా ఊపిరి పీల్చుకొని తమ పూజలను కొనసాగించారు. ఊరికి పోండి ఊరికి పోండి ఊరికి పోండి
గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ సహస్ర చండీ యాగం ఉదయం 8:30 నుండి ప్రారంభమైంది. శ్రీ సహస్ర చండీ యాగం 3వ రోజులో భాగంగా చతుర్వేద పారాయణం, పురస్సర రుద్రాభిషేకం, చండీ హోమం, చండీ పారాయణం, నీరాజనం, మంత్ర పుష్పం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. 100 మంది వేద పండితులు వేదోక్త మంత్రాలతో ఆదిత్య ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆదిత్య కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః. జ్యేష్ఠాయ నమః. త్రిజలంద్రిగుణాకారంధ్రనేత్రంజత్రయాయుధం త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివ. ఓం భవాయ దేవాయ నమః. శ్రీ చండీపరాదేవ్యై నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. శోభనం హిమవాన్ వాహనం సింహం రత్నాని వివిధత్వసన్నాత్మం భవేథా సర్వదాంబికే స్వాహా స్వాహా జగదోత్థే తథాత్మనః. గండేపల్లి మండలం సుబ్బయ్యమ్మపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ విజయ గణపతి అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చింతా ప్రసాద్ శర్మ, పవన్ కుమార్ శర్మల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రతిష్ట కార్యక్రమానికి కాకినాడ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబులు పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. విఘ్నేశ్వర పూజ, హోమములు, గోదర్శనం, మహాపూర్ణాహృతి, బలిహారణ జరిపించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంతర్పణ కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామంలోని చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజల జీవితాలను బాగు చేస్తారనే నమ్మకంతో మిమ్మల్ని ఎన్నుకున్నారని, కానీ సూపర్ 6 పథకాల గురించి గుర్తు రాకుండా ప్రజల దృష్టి మార్చుతున్న మేధావి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖ రాశారు. ఆ లేఖను ముద్రగడ పత్రికలను విడుదల చేశారు. అధికార దాహం తీర్చుకోవడానికి సూపర్ 6 పథకాల తుఫాను సృష్టించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేక చేతులెత్తేయటం మీలాంటి సీనియర్లకు తగునా అని ప్రశ్నించారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలు భక్తులతో సందడిగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు పోటెత్తారు. సముద్ర నదీ తీరాలలో పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. అమరావతిలో కృష్ణమ్మ చెంత మహిళలు దీపాలను వెలిగించి తెప్పలు వదిలారు. సూర్యలంక, చీరాల, చినగంజాం, పెదగంజాం, మచిలీపట్నం సముద్ర తీరాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాలు ఆచరించారు. దక్షిణ కాశీగా బాసిల్లుతున్న శ్రీశైలంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో మహిళలు 365 ఒత్తులతో కార్తీక దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. ద్రాక్షారామం, కోటప్పకొండ, శ్రీకాళహస్తి, మహానంది తదితర పుణ్యక్షేత్రాల్లో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరిగింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో శుక్రవారం నుంచి స్టేజ్ 3 ఆంక్షలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఢిల్లీలో ప్రైమరీ స్కూల్స్ మూసివేస్తున్నారు. వారికి ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి అతీసీ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఇవి కొనసాగుతాయన్నారు. స్టేజ్ 3 ఆంక్షల ప్రకారం అత్యవసరం కాని నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం ఉంటుంది. 5వ తరగతి వరకు విద్యార్థులకు సెలవులు ఇస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.